మణికొండ మున్సిపల్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సమస్యల పరిష్కారం కోసమే గర్వా గ్రేటర్ అల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మణికొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్నులు అత్యధికంగా ఉన్నాయని, ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా పెరిగిందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అల్కాపూర్ కాలనీలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, సమస్యల పరిష్కారం కోసం జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు. గర్భాను నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిపారు. ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అల్కాపూర్ కాలనీలో మొదటిసారిగా అసోసియేషన్ సభ్యులు సమావేశం మాట్లాడారని తెలిపారు. ఇక్కడ ప్రధాన సమస్య దోమల సమస్య ఉన్నది. మెయిన్గా ఇక్కడ ప్రజలు ఇబ్బందులతో బాధపడుతున్నారు, అనేక రోగాలతో బాధపడుతున్నారు. అది ఒకటి. ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడి లేని విధంగా మొత్తం తెలంగాణలో హైయెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ మణికొండ మున్సిపాలిటీలోనే ఉన్నది. ఇది రెండవది. మూడవది, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి చాలా. వాటర్లో ప్రెషర్ రాకపోవడము, వాటర్లో డిఫరెంట్ కలర్ రావడము, దాంతో ఇబ్బంది ఉన్నది. ఇదే కాకుండా ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశము వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ. వాళ్ళ వెల్ఫేర్ అంటే ఇది ఈ ఇష్యూలలో వాటర్ ఇష్యూ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఈ దోమల బెడద కానివ్వండి, ప్రజలు హైయెస్ట్ ట్యాక్స్తో బాధపడుతున్న ఆ విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, మనం పోలీసుతో కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాఫిక్ సమస్య కానివ్వండి. ఇప్పుడు అల్కాపూర్ టౌన్షిప్లో ట్రాఫిక్ జామ్లు కూడా అవుతున్నాయి. చింత చెట్టు దగ్గర, అలానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆంధ్ర బ్యాంక్ దగ్గర. ఇవన్నిటి గురించి ప్రతి వ్యవస్థతోని మనం సంబంధాలు ఏర్పరచుకొని మనం ముందుకు పోతుంటాం. అంతే, ప్రజల కొరకు, వాళ్ళ వెల్ఫేర్ గురించి ప్రజల దగ్గర నుంచి వచ్చిందనమాట. ఎస్, మనం అనేది ఒక వ్యవస్థ స్థాపించి ఎటువంటి పొలిటికల్ సంబంధాలు, నాన్ పొలిటికల్ సంబంధాలు లేకుండా మనం ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఇది వ్యవస్థ స్థాపించడం జరిగింది. మేము 750 మంది మొదటి రోజునే మాలో జాయిన్ అయ్యారు. 2.5 ml వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది, కానీ ఇంకా అది స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు. అది కూడా ఒక సంవత్సరం లేట్ అయింది అనమాట. కట్టిన తర్వాత కూడా కొన్ని అసోసియేషన్లు దానికి అగెనిస్ట్ పోయి కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చినందుకు అది ఆగిపోయింది. ఒక సంవత్సరం లేట్ అయింది కారణం ఒక అసోసియేషన్ చేసిన పని వల్ల. అది ఇప్పుడు మేమందరం కలిసి మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి కోర్టులో, మా బాలరెడ్డి గారు, మేము, ఇంకా ప్రమోద్ రెడ్డి ఇప్పుడు ఈ ఏరియాలో లేడనమాట. మేమందరం కోర్టుకి వెళ్ళి దాన్ని ఇంప్లీడ్ అయ్యి మేము కోర్టులో కేసు కొట్టేపించిన తర్వాత అది స్టార్ట్ అయింది, వర్క్ ఇప్పుడు కంప్లీట్ అయింది. దాని కొరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. మేము రేపే కలుస్తున్నాము, జిఎంను కలుస్తాం రేపు. అవసరం పడితే అశోక్ రెడ్డి గారిని, ఎండి నుంచి అతన్ని కూడా కలుస్తాం. వెళ్ళి ఈ సొసైటీ పెట్టకముందు ఇంకో సొసైటీ నడిపించారు ఎవరు?